దోపిడి దొంగల మూట, అవినీతి ఆనకొండలు ఇవాళ విచ్చలవిడిగా భూదోపిడికి పాల్పడుతున్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ కబ్జా కోర్లు ఇవాళ ప్రభుత్వ ఆధిపత్య పదవుల్లో కూర్చొని గాథ కింద పందికొక్కులు లెక్క ఇవాళ వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక భూములను అప్పనంగా ప్రైవేట్ వాళ్లకు కట్టబెడుతూ తద్వారా కమిషన్లు దండుకుంటూ తరతరాలకు చెందినటువంటి ఒక భవిష్యత్ తరాలకు చెందినటువంటి ఒక భూ సంపదను ఇవాళ విచ్చలవిడి వ్యాపారానికి ఇవాళ పాల్పడుతున్నటువంటి ఒక పరిస్థితి రాయదుర్గం సాక్షిగా ఈరోజు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మల్కం చెరువు ఎదురుగా ఉన్నటువంటి దాదాపు ఎకరా 250 కోట్ల రూపాయల పైచిలుకు విలువైనటువంటి ఒక గోల్డ్ మైన్ మీద మనం నిలబడి ఉన్నాం. ఇవాళ ఈ స్థలం ఏదైతే మీరు కాంపౌండ్ కట్టి ఇక్కడ ఏదైతే అక్రమ నిర్మాణం జరుగుతుందో, ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక స్థలం 6 ఎకరాల 30 గుంటలు, అంటే దాదాపు దగ్గర 7 ఎకరాలు. 7 ఎకరాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి ఒక భూమి ఇది. ఈ భూమిని రేవంత్ రెడ్డి గారు తన బినామీ సంస్థలుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది ప్రైవేట్ వాళ్లకు వంశీరామ్ బిల్డర్స్ అని చెప్పని, అపర్ణ లీడ్ ద ఫ్యూచర్ అనేటువంటి ఒక సంస్థ వాళ్లకు టెండర్లు లేకుండా, సహేతుకమైన అగ్రిమెంట్లు లేకుండా, ఏ డాక్యుమెంట్లు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ వంశీరామ్కు అపర్ణ లీడ్ ఫ్యూచర్ వాళ్లకు కట్టబెట్టి తద్వారా వేల కోట్ల రూపాయల కమిషన్లు దండుకుంటున్నారు. ఈ ఆరోపణ చేయడానికి ఉన్నటువంటి ఒక పూర్వాపరాలు ఒక్కసారి నేను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా స్కీమ్ లిస్ట్ లో సాస్కీ అంటారు, ఆయా రాష్ట్రాలలో మూలధనం ఉత్పత్తి చేయగలిగేటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పని దేశవ్యాప్తంగా 5,000 కోట్ల రూపాయల ప్రత్యేకమైన ఫండ్ను కేటాయించి ప్రతి రాష్ట్రంలో ప్రైమ్ మినిస్టర్ ఏక్తా యూనిటీ మాల్, పిఎం ఏక్తా యూనిటీ మాల్ అని చెప్పని మాల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. దానిలో భాగంగా ఏ రాష్ట్రం అయితే పిఎం ఏక్తా యూనిటీ మాల్ నిర్మించుకుంటుందో కేంద్ర ప్రభుత్వ కేటాయించిన నిధుల నుండి 100 కోట్లు 200 కోట్లు డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మాల్ లోన్లు కేటాయించారు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం పాలసీ. ఆ పాలసీ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేటువంటిది 200 కోట్ల రూపాయల లోన్ వచ్చింది. 200 కోట్ల రూపాయల లోన్ గా వచ్చినటువంటి ఒక సొమ్ము దాంతో పాటుగా దాదాపు 1500-1700 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమిని మొత్తానికి మొత్తం టెండర్లు లేవు, పారదర్శకమైన అగ్రిమెంట్లు లేవు, అత్త సొమ్ము అల్లుడికి దానం చేసినట్టో లేకపోతే బావలు బామ్మర్దులకు దానం చేసుకున్నట్టో మొత్తానికి వంశీరామ్ బిల్డర్ కు తర్వాత అపర్ణ బిల్డర్ కు కట్టబెట్టి వాళ్ళ ఇక్కడ మాల్ కట్టిస్తున్నారు. మాల్ కట్టిస్తే మీ సొమ్మేం పోతుందా అని మీరు అంటుండొచ్చు. మాల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉత్పత్తులు ఉంటాయి. మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్టయితే పోచంపల్లి చీరలు, ఆ పోచంపల్లికే ప్రత్యేకమైన ఒక చీరలు, చేనేత కార్మికులు చీరలు తయారు చేస్తారు. తర్వాత కరీంనగర్ లో సిల్వర్ ఫిలిగ్రీ అని చెప్పని అక్కడ వెండి సంబంధించిన పనులు చేస్తారు. చేర్యాల పెయింటింగ్స్ గానీ, నిర్మల్ టాయ్స్ గానీ, లేకపోతే గద్వాల్ చీరలు గానీ, సిరిసిల్ల చీరలు గానీ, లేకపోతే పెంబర్తి ఇత్తడి ఉత్పత్తులు కానివ్వండి, ఇట్లా దాదాపు మనకు సిద్దిపేట గొల్లబామ చీరలు గానీ, ఆదిలాబాద్ డోక్రాలు గానీ, బంగనపల్లి మామిడి పండ్లు గానీ,
వరంగల్ దుర్రీలు కానీ తివాచీలు అంటాం మనం. ఇట్లా దాదాపు ఒక 17 రకాలైనటువంటి ఒక ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇట్లానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా జిల్లాలలో వాళ్లకున్నటువంటి ఒక కళల మేరకు ఉత్పత్తులు తయారు చేస్తారు. ఈ మాల్ ఉద్దేశం ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం పెట్టింది ఎందుకయా అంటే, ఈ మాల్లో ఈ 17 రకాలైనటువంటి ఏదైతే చేనేత కార్మికులు కానీ, చేతి వృత్తి కళాకారులు కానీ, ఆదరణ లేనటువంటి వాళ్ళు, పెద్ద ఎత్తున మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ సపోర్ట్ లేనటువంటి వాళ్ళు, అత్యంత ప్రపంచవ్యాప్తంగా మెచ్చదగినటువంటి ఒక క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేసినప్పటికీ కూడా వాళ్ళకు మార్కెట్ సపోర్ట్ లేదు. కాబట్టి ఈ మాల్స్ కట్టించి ఈ మాల్స్ లో ఆ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా డెమాన్స్ట్రేట్ చేయించి ఇక్కడ గనక వ్యాపార లావాదేవీలు జరిపినట్టయితే దేశ విదేశాల నుంచి వచ్చే టూరిస్టులందరూ కూడా ఈ కొనుక్కుంటారు అని చెప్పని ఒక ఉద్దేశం. రెండో ఉద్దేశం, తెలంగాణ జిల్లా స్పెసిఫిక్ ఉత్పత్తులే కాకుండా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ఉత్పత్తులు కూడా ఇక్కడ షోకేస్ చేయాలా అని చెప్పని మాల్స్ కట్టేయడం కోసం అని చెప్పని ఆయన ప్రతిపాదన పెట్టిండ్రు. ఇది కేవలం తెలంగాణ కళలు, తెలంగాణ సంప్రదాయక వృత్తులు, తెలంగాణ పేదలు మధ్యతరగతి వర్గాలు తయారు చేసేటువంటి ఒక ఉత్పత్తులను షోకేస్ చేయడం కోసం మాల్స్ కట్టామంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినటువంటి ఒక రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మనస్తత్వంతో దీన్ని 27 అంతస్తుల బిల్డింగ్ అని చెప్పని కడుతూ దాంట్లో ఇవాళ పెద్ద ఎత్తున ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాల్పడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఒక చేతి వృత్తి కళాకారులకు సంబంధించినటువంటి ఒక ఉత్పత్తులను షోకేస్ చేయాలా, దేశవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తులను షోకేస్ చేయాలా. రేవంత్ రెడ్డి దాన్ని మరుగున పెట్టి ఇవాళ ప్రైవేట్ వాళ్లకు అప్పనంగా కేటాయించి, ఇది గోల్డ్ మైన్, ఇదంతా రాయదుర్గం అంతా గోల్డ్ బంగారం, ఇంచు భూమి ఇక్కడ బంగారం లెక్క ఉంటుంది, అంత కాస్ట్లీ భూమి. ఈ భూమిని అప్పనంగా కట్టబెట్టిండు. డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎవరితో చేసుకున్నాడు? తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అని చెప్పని వాళ్ల పేరు మీద ఉన్నటువంటి 6 ఎకరాల భూమిని డెవలప్మెంట్ అగ్రిమెంట్ వంశీరామ్ బిల్డరు తర్వాత అపర్ణ వాళ్లతో చేసుకొని, జనరల్ గా ఏం చేస్తామన్నా, ఇంత పెద్ద టవర్లు ఇంత కాస్ట్లీ ఏరియాలు కడితే 50-50 రేషియోల డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. కట్టినోడికి 50%, భూమి ఓనర్కు 50%, లేదు భూమి ఓనర్కి 60%, కట్టినోడికి 40%, ఇట్లా చేసుకుంటారు. రేవంత్ రెడ్డి ఏం అగ్రిమెంట్ చేసిండు తెలుసా? 27 లక్షల స్క్వేర్ ఫీట్లు కట్టేటువంటి ఒక ఈ అంతస్తుకు, ఈ రాజమహల్ కు ఇక్కడ కేవలం 9 లక్షలు మాత్రం ప్రభుత్వానికి ఇస్తారట, ఎంగిలి మెతుకులేసినట్టు. 18 లక్షలేమో అపర్ణ వంశీరాముడు దొబ్బిపోతాడట. వాళ్ళ ద్వారా కమిషన్లు రేవంత్ రెడ్డి దండుకుంటారట. మనమంతా కళ్ళప్పగించి చూడాలట. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా దుర్మార్గమైనటువంటి నీచమైన నికృష్టమైనటువంటి రాజకీయ రియల్ ఎస్టేట్ దందా. దానికి తోడుగా ఆ టెండర్ అగ్రిమెంట్లు మనకు వస్తున్న సమాచారం మేరకు ఏంటంటే, ఎఫ్ఎస్ఐ అగ్రిమెంట్ సరిగి ఇవాళ 27 ఫ్లోర్లు, రేపు పొద్దుగాల ఒకవేళ 54 ఫ్లోర్లు కూడా కట్టుకోవచ్చు అని చెప్పని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టయితే మరి దాంట్లో కూడా వాటా రావాలి కదా. వాటా రాదట ప్రభుత్వానికి. మొత్తం అపర్ణోడు దెబ్బిపోతాడట, లేకపోతే వంశీరాముడు దెబ్బిపోతాడట. ఎవడల్లు నీళ్ళు? రేవంత్ రెడ్డి అల్లుళ్ళు లాభీలేమనా? తెలంగాణకేమైనా అల్లుల్లా? ప్రజలకు రావాల్సిన సంపద, ఉత్పత్తి కళాకారులకు రావాల్సిన సంపద, పేద మధ్యతరగతి వర్గాల ఉత్పత్తులను షోకేజ్ చేయమంటే దీన్ని ఒక రియల్ ఎస్టేట్ దందాగా మార్చినావు. రియల్ ఎస్టేట్ దందాను మార్చినావు పో, కానీ మార్చిన తర్వాతనైనా తెలంగాణ ప్రజలకు ఖజానాకు రావాల్సిన సంపదను రాణిస్తున్నావా అంటే అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఒక తప్పుడు అగ్రిమెంట్ చేసుకొని ఇవాళ మొత్తానికి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి కట్టబడి తద్వారా ఇవాళ దోపిడీకి పాల్పడతా ఉన్నాడు. ఇది కేవలం భూమి కనబడంగానే గద్దలు లెక్క వాళ్లతో ఇవాళ భూదోపిడికి పాల్పడతా ఉన్నారు. నిన్నటికి నిన్న కేటీఆర్ గారు ఒక అంశాన్ని లేవనెత్తిండ్రు. కొండలరెడ్డి గారు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు తమ్ముడు, ఆయన ఏం చదువుకుండో ఏం చదువుకోలేదో ఎవరికి తెలియదు. సడన్ గా ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి చైర్మన్ అయిపోతాడు. దానికి 100 కోట్ల రూపాయల విలువ చేసే భూమి రాజదలుచుకుంటే దెబ్బలెక్కదు అన్న, భూములు ఇచ్చేసి పడేసిండు. అట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదో పక్కకే ఐరిస్ బంగ్లాలు కడుతున్నాడు, రాఘవ కన్స్ట్రక్షన్స్ అని. రేవంత్ రెడ్డి చుట్టుపట్లంతా భూములు దొబ్బుతున్నారు. ఆఖరికి రాయదుర్గ దగ్గర ఇంత పెద్ద మాల్ కడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ హైడ్రా అధికారులను, జిహెచ్ఎంసీ అధికారులను, ట్రాఫిక్ అధికారులను, పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా. ఇక్కడ ఈ స్థలంలో మల్కం చెరుకు ఎదురుగా 27 లక్షల స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ ఒకవేళ కట్టినట్టయితే ఎంత ట్రాఫిక్ వస్తా మేడం? ఇప్పుడే మనము 1 కిలోమీటర్ జర్నీ చేయాలంటే గంట సేపు సఫర్ అవుతున్నాం. నువ్వు 27 లక్షల స్క్వేర్ ఫీట్ల మాల్ ఇక్కడ కట్టినట్టయితే ఎంత ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది?
వాస్తవానికి తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వాళ్ళు 5 ఫ్లోర్ల బిల్డింగ్ కు మాత్రమే డిపిఆర్ తయారు చేసిండ్రు గతంలో.